ఇలా ఉన్న సైజు ఒకవేళ ఇలా అయిపోతే చూడండి వ్యూవర్స్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది థిక్‌నెస్ ఉంటుందో, ఎప్పుడైతే దీని గట్టితనం అంటే బ్లడ్ సప్లై మంచిగా ఉంటుంది. ఇది అంగం గట్టిగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం సన్నగా అయిపోతుంది అంతా అది ఉండదు. ఇది మీకు జస్ట్ ఒక అవగాహన రావడానికి నేను చూపిస్తుంటాను. ఏందంటే చాలామందికి మనము అనాటమీ, ఫిజియాలజీ అది ఇది చెప్పలేము. దానివలన వాళ్ళకి ఏమి అర్థం కాదు. ఏందంటే చిన్న విషయం ఏంటంటే మీకు అంగానికి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళట్లేదు. అందుకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నేను చెప్తుంటాను. ఒకవేళ బక్కగా అయిపోయారనుకోండి మీరు. చాలామంది ఏమంటారు? అరే ఏంటి అలా బక్కగా అయిపోయారేంటి అని చాలా తర్వాత వాళ్ళు చూస్తారు కదా మనకు. చాలా రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు. అలాగే మీరు లావు అవుతే లావు అయిపోయారేంటని చెప్తారు. కానీ కొంచెం మైన్యూట్ ఏదైనా డిఫరెన్స్ మనకు రెస్పాన్స్ వస్తే మనకు ఎవరైనా మనం చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకు తెలీదు. దూరపు బంధువులు ఎవరైతే వస్తారో చాలా ఎన్నో ఏళ్ళ తర్వాత, ఎన్నో నెలల తర్వాత వాళ్ళు మేకౌట్ చేయవచ్చు. అయితే మీరు చూస్తూ మీకు అసలు తెలీదు మీ అంగం సైజు ఇలా ఉంది. మెల్లిగా అవుతూ ఎప్పుడైతే చాలా చిన్నగా అవుతుందో అప్పుడు మీరు గమనిస్తారు. అరే! రియల్లీ నాది ఫస్ట్ అలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయింది. అప్పుడు మీకు అవగాహన వస్తది. చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నాకు మంచిగా కావాలని. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ సైజు పోగొట్టుకున్నారంటే సైజ్ మ్యాటర్స్ అండి. చాలామంది సైజు మ్యాటర్ కాదంటారు. మ్యాటర్స్. మీరు ఈ అమ్మాయిలను చూస్తే మీరు అమ్మాయిని బ్రెస్ట్ చూస్తారు. ఒకవేళ బ్రెస్ట్ చాలా సన్నగా అయిపోయింది అంటే లూజ్ అయిపోతే మీకు ఇంట్రెస్ట్ అంత రాదు. గట్టిగా ఉన్న బ్రెస్ట్ కొంచెం మంచిగా ఉంటే మీరు అట్రాక్ట్ అవుతారు. ఇది నేచర్. అలాగే ఏంటంటే అంగం అమ్మాయిలు కూడా చూస్తారు. ఓపెన్ అవ్వగానే చూస్తారు. ఒకవేళ మంచిగా లావుగా దృఢంగా గట్టిగా ఉంటే వాళ్ళు చూసి అట్రాక్ట్ అయిపోతారు. అక్కడే మూడ్ వచ్చేస్తుంది. అక్కడే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మరీ అట్లా చిన్నగా ఇలా అయిపోతుంది అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. అది కామన్. యాక్ట్ చేయొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్ అన్నట్టు. ఓకే అని చాలామంది బ్రతికేయచ్చు అలాగే. కానీ ఏంటంటే మీరు మీ సైజు ఎలాగైనా రీగెయిన్ చేసుకోండి. మీకు పైవాడిచ్చినట్లు అంటే ఎలా ఉందో అలా గట్టిగా మంచిగా చిన్నగా ఉన్నా పర్వాలేదు. కానీ ఏంటంటే గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎరెక్షన్ స్టేట్లో కొంచెం మంచిగా లాగ్ అవ్వాలి. ఇలాంటి దానికి వరకు మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెంచా హల్వా, ట్యాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్ కిట్ వస్తుంది మొత్తం. ఒక ట్యాబ్లెట్ ఉట్టి ఒక ఆయిల్ పెట్టేస్తే పోతున్నాడు. ఆయిల్ స్పెషల్ ఉంటుంది ఇది పెట్టడానికి. ఇలాంటి అంగానికి ఇట్లా వేసి లైట్ ర్యాపిడ్ చేయాలి ఆయిల్. చేస్తే మళ్ళీ మెల్లిమెల్లిగా ఇలా రీగైన్ అవుతుంది సార్. కానీ ఉట్టి ఆయిలే కాదు, దాంతోపాటు హల్వా, ఈ క్యాప్సూల్స్, ఈ ట్యాబ్లెట్స్ వాడాలి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.